సామ్రాజ్యవాదం ఎట్లా పెరిగిపోయిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మలక్కలు వంటగదిలో ఉన్నటువంటి అమ్మలక్కలు కూడా ఇలా గ్యాస్ అయిపోయింది, ఇరాను ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం అయిందనేది చర్చించుకుంటా ఉన్నారు. వలస సామ్రాజ్యవాదాలు పెరిగిన తర్వాత ప్రజల్లో ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రజల్ని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అచ్చం వాళ్ళ గ్యాస్ మీద ఆధారపడకండి, వీలుంటే కట్టెల పొయ్యిలు పెట్టుకోండి, అవకాశం ఉంటే సోలార్ ప్లాంట్లు పెట్టుకోండి, అవకాశం ఉంటే కరెంట్ స్టవ్లు కొనుక్కోండి, రైస్ కుక్కర్లు కొనుక్కోండి అని చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా రేపు ఆయిల్ పెట్రోల్ సమస్య వచ్చినా కూడా కరెంటు బండ్లు కొనుక్కునే ప్రయత్నం చేయండి. రేపు రాబోయే కాలంలో సోలార్ కరెంట్లు పెట్టుకోండి. ఈ బండ్లందరి మీద ఆధారపడటం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయని తెలియజేసుకుంటే, ఇప్పటికే ఎయిర్పోర్ట్లు బంద్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాల వల్ల ఎవడో ఎక్కడో వాడి స్వప్రయోజనాల కోసం, వాడి ఆయిల్ నిక్షేపాల కోసం, వాడి యొక్క వీటి కోసం వాడి స్వప్రయోజనాల కోసం వాడు చేసేటువంటి కార్యక్రమాల కోసం ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సామ్రాజ్యవాదం అడ్డగోలుగా తయారైపోయింది. ప్రాచీన కాలంలో యుద్ధాలు మానవ వనరులు, కాల్బలము అంటే గుర్రాలు, అశ్వదళాల మధ్య యుద్ధాలు జరిగాయి. రేతి కంప్లీట్ చేసేటోళ్ళు, లేకపోతే ప్రజల జోలికి పోయేవాళ్ళు కాదు. సైనికుల మధ్యన యుద్ధాలు జరిగాయి, రాజులు సైనికులు వాళ్ళ టైమ్సే. కోటలట్లా స్వాధీనం చేసుకుంటోళ్ళు. ఒక దశలో కోడి పందాలు పెట్టారు. ఈ కోడి పందాలు ఎట్లా పెట్టాడు అంటే మానవ హననం అంటే మానవ మరణాలు సంభవించుకోవడం కోసం 2 కోడి పందాలు పెడితే ఒక 6 నెలల సంవత్సర కాలం ఇచ్చి, ఆ కోడి పందాలు ఎవడు గెలిస్తే వాడిది రాజ్యం, మిగతా వాడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు కోడి పందాలు మళ్ళీ ఏమైందంటే అది జలసాగా తయారైపోయింది. ఆ రోజు కోడి పందాలు పెట్టే ఉద్దేశం వేరు, ఇలా కోడి పందాలు జలసాగా తయారైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమెరికా అన్ని దేశాల మీద కన్నుబడుతుంది. ఆయిల్ నిక్షేపాలు, ఖనిజాలు. భారతదేశంలో ఆయిల్ నిక్షేపాలు లేవు కాబట్టి బతికిపోయింది. లేకపోతే భారతదేశం మీద కూడా వంసార్లు దాడి చేసేవాళ్ళు. వాళ్ళు వరుసపెట్టి అదే కార్యక్రమంగా కనపడుతుంది. సో ఇరాన్ యుద్ధం కారణంగా ఖతార్లో ఎల్ఎన్జీ ఎగుమతులు 5 ఏళ్ల పాటు దారి దొరికే పరిస్థితి మనకు కనపట్టలేదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ వారం రోజుల్లో కొట్టేయచ్చు ఇరాన్ అని చెప్పేసి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో దిగింది, కానీ అది 4,000 కిలోమీటర్లు టార్గెట్స్ని కొట్టేస్తుంది. అమెరికా 11,000 15,000 కిలోమీటర్ల దూరం ఉన్నది ఇరాన్కి. సో ఇక్కడ పెట్టే కొట్టేస్తుంది. సైడ్లో ఉన్నటువంటి అరబ్ ఎమిరేట్స్, ఖతర్, లేకపోతే సౌదీ, ఆ 7 దేశాలు ఉన్నాయి. మరి ఈ ముస్లిం దేశాలు అంటే ఇరాన్ వాళ్ళు పేద ముస్లింలు అంట, వీళ్ళు రిచ్ ముస్లిమ్స్ అంట. మనకి కార్యక్రమం ఒకటి. వీళ్ళందరూ కలిసి ఇతర గ్రహాలకు ఏమైనా వెళ్ళేటువంటి ఈవెంట్స్ని కనుక్కొని ఆ విధంగా ముందుకు వెళ్ళటం వల్ల తప్పితే ఇంకొకటి మార్గం లేదు. సో ఎప్పుడు అగ్రరాజ్యాలు, వలస రాజ్యాలు కుండి సాకులు చెప్తూ సైన్యాన్ని వాళ్ళ మీద వదిలిపెట్టే కార్యక్రమం అయితే మనకి కనపడతా ఉంది. సో భూమి మీద యుద్ధం ఇజ్రాయెల్ రెడీగా లేదు. వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద దాడులు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితి నుంచి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను బేల్ చేస్తామంటే సౌదీ అరేబియాలో మీ ప్లాంట్లను మేము బేల్ చేస్తాం, మీరు స్థావరాలని చెప్పేసి ఇరాన్ అంటా ఉంది. ఇది ఇంతటితో ఆగేలాగా కూడా లేదు. ఆ విధంగా ఆగుతుందని కూడా మనం చెప్పలేము. ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో యుద్ధం స్టార్ట్ అయ్యి 23 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుందో మనకి చెప్పలేము. యుద్ధ భూమిలో ఉన్న దేశాలే కాకుండా దాని ఇంపాక్ట్ ఇతర దేశాల్లో మీద కూడా పడతా ఉంది. 4,000 కిలోమీటర్ల దూరం నుండి ఇగో గార్షియా మీద ఇరాన్ చేసినటువంటి దాడి తక్కువ అంచనా వేయలేమని చెప్పేసి అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా అన్నాడు. ట్రంప్ జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాడు. అత్యంత అధునాతమైనటువంటి 35 యుద్ధ విమానంపై ఇరాన్ దాడి చేసిందన అంటే వాళ్ళ అమెరికా వాళ్ళది వాళ్ళ దగ్గర అన్న ఆయుధాలే మేము కొట్టేస్తే దెబ్బకి అయిపోద్ది, మాకు అత్యధిక ఆధునిక ఆయుధాలు ఉన్నాయనేది అమెరికా ఫీలింగు. సో హర్ముజు జలసంధి పేరుతోని వాళ్ళకి అనుకూలమైన దేశాన్ని చేస్తున్నారు. చమురు సరఫరా చేసే కార్యక్రమం చేస్తుంది ఇరాను. సో అది ఎంతకాలం నడిచిద్దో మనం చెప్పలేము. సో శ్రీలంక పాయింట్లో పెట్టుకొని ఇరాన్ మీద దాడి కంటే శ్రీలంక వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. సో అంటే ఆ విధంగా శ్రీలంకను కూడా వాడుకోవాలని చూశారు వాళ్ళు. అక్కడ నాయకుడు యాక్సెప్ట్ చేయలేదు. అమెరికా ఇట్లాంటి ఉద్రిక్తలు హిందూ మహాసముద్రం మీద విస్తరించే కార్యక్రమం ఒకటి చేస్తుంది. తన సాయుధ సంపత్తిని, సైన్యాన్ని పెట్టి ప్రపంచాన్ని నేలే కార్యక్రమం, ప్రపంచ వనరులను దోసుకునే కార్యక్రమం ఒకటి చేస్తూ ఉంది. అమెరికా వ్యూహాత్మకంగా స్థావరం ఇగో గార్షియాను ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో అమెరికాలో డిఫెన్స్లో పడ్డది. సో శక్తివంతమైన బాంబులు ఉన్నట్టు ఇరాన్ దగ్గర అర్థమవుతూ ఉన్నది. వారం రోజులు పండుకుంటారనుకునేది తిరిగేసరికి ఇట్లాంటి పరిస్థితులు అయితే తయారైపోయినాయి. అమెరికా ఆత్మరక్షణలో ఉందని చెప్పొచ్చు. సో బాల్టిక్ స్టిప్పన్లు తయారు చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక సందర్భంలో సంతృప్తి
వ్యక్తం చేస్తున్న పరిస్థితిని వాడు విజయం సాధించిన సంతృప్తిగా ఉన్నప్పుడు ఇరాన్ అణ్వస్త్ర తయారీ వరకు వెళ్లకుండా చేయటమే మా అంతిమ లక్ష్యం అని చెప్పేసి ఇరాను, అది అమెరికా, ఇజ్రాయెల్ అంటున్న పరిస్థితి ఉంది. మరి అట్లయితే యుద్ధం ఆపేయచ్చు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కాదు లేదని చెప్పేసి వాళ్ళు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే శక్తి లేదని మీరే అంటున్నారు కదా. దానికోసమే కదా మీరు యుద్ధాలు చేసింది. సో అందుకోసం మీరు అది జెండా అయితే దాన్ని మరి మీరు బంద్ చేసుకొని యుద్ధం బంద్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లక్ష్యం అదైనప్పుడు. లేదు లక్ష్యం మీరు అనుకున్నట్టుగా ఆయిల్, ఖనిజ వనరులు, గ్యాస్ నిక్షేపాల కోసం అయితే మరిగా మీ ఉద్దేశం వలస రాజ్యంగా మార్చుకోవాలంటే ప్రపంచ పటం లేకుండా చేస్తామని చెప్పేసి అనే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ని ప్రపంచ పటం లేకుండా చేస్తామని, పాకిస్తాన్ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రపంచ పటం లేకుండా చేస్తామని ఏదో పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉంది. ఇరాన్ అయిపోయిన తర్వాత క్యూబా అనేది ఒకటి కనపడతా ఉంది అమెరికా. సో అది వలసవాదం ఒకటి ఆధునిక 21వ శతాబ్దంలో వలసవాదం ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండాగా మన ముందు కనపడుతుంది. ఆయుధాలు, సైనికులు ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉంది. దీంతోనే ప్రధానంగా ఆయా 2 దేశాలకు సంబంధించిన సమస్య కాకుండా ఇలా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇలా ఛాలెంజింగ్గా కనపడతా ఉంది. వీటిని అధిగమించి ముందుకు పోవాలి. ఇలా అందరూ కలిసి ఆయుధాల మీద వీటి మీద బదులు ఇతర గ్రహాలు, విశ్వం ఇంకా చాలా పెద్దగా ఉన్నది, అక్కడికి వెళ్ళి అక్కడ మనుషులను పంపించి అక్కడ బతికే కార్యక్రమం చేయండి. ఈ ఉన్న భూగ్రహం మీదనే తనుగుసొస్తూ ఉన్నారు. ఈ మతం ఆ మతం లేదు, వలసవాదం, వలస జాతీయవాదం, వలసవాదం, సామ్రాజ్యవాదం, ఖనిజ వనరులను దోసుకోవటం ఇదే కార్యక్రమం కనపడతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా చేసినటువంటి యుద్ధాల్లో 100-110 యుద్ధాలు చేస్తే 80% ఏవో ఫెయిల్యూర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. కొన్ని దేశాలు బలహీనమైన అనలేము, అనకూడదు కూడా. చిన్న దేశాల మీద వాళ్ళు పట్టు సాధించి ఉండొచ్చు, కానీ మిగతా వాటికి సంబంధించి ఫెయిల్ అయిందనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే ఆడ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి మళ్ళీ వలసవాదం వైపు, సామ్రాజ్యవాదం వైపు అమెరికా వెళుతుంది. పెట్టుబడిదారి దేశం యొక్క ప్రధానమైనది. ప్రజలకి, అమెరికా ప్రజలకు ఒరిగేదేం లేదు, ఇరాన్ ప్రజలకు ఒరిగేదేం లేదు. పాలక వర్గాలకు సంబంధించిన సమస్యగా ఉన్నది. ముఖ్యంగా దీంట్లో లబ్ధి పొందేది వ్యాపార వర్గాలు, ఆయుధాలు సరఫరా చేసే వ్యాపార వర్గాలు. అది గెలిచినా ఓడిపోయినా కూడా ఆయుధాలు అమ్ముకోవడం కార్యక్రమం ఉంటుంది. ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచిన వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రజలకి ఏమైనా పంచుతారా వచ్చిన సంపదన అంటే లేదు, పెట్టుబడిదారులకి, క్యాపిటలిస్టులకే ఆ వ్యాపారాలు, లావాదేవీలు, వర్కులు, కంపెనీలు చెప్తారు. అక్కడ ఉన్న ఖనిజ వనరుల త్రవ్వకాలు కానీ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి కంపెనీలకి, పెట్టుబడిదారులకు చెప్తారు. సో కాబట్టి అది పెట్టుబడిదారి స్వభావం, పెట్టుబడిదారులకి ఉపయోగం జరుగుతుంది తప్పితే సామాన్య ప్రజలకి లేకపోతే ఆ దేశ ప్రజలకి, నాట్ ఓన్లీ ఇరాను, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ ఉక్రెయిన్, నాట్ ఓన్లీ తైవాన్, ప్రపంచంలో ఇట్లాంటి బాధితగా గురైన దేశాలు కానీ, దాడి చేసే దేశాలు కానీ, ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకే ప్రయోజనం జరుగుతుంది. ఆ దేశ యుద్ధం జరిగిన తర్వాత ఆ దేశ ప్రజలకు సంబంధించి నాకు తెలిసి ఇరాన్ చాలా సంవత్సరాలుగా నిర్మించుకున్నారు. అక్కడ లిటరసీ దగ్గర నుంచి అన్నీ బాగానే డెవలప్మెంట్ ఉన్నాయి. లిటరసీ కానీ, మహిళా విద్య కానీ, మహిళా కాంట్రిబ్యూషన్ కానీ, ఆ దేశ అభివృద్ధిలో మహిళలకు సంబంధించి, డాక్టర్లకు సంబంధించి కానీ, మహిళా టీచర్లు కానీ, మహిళా అభ్యుదయం కానీ, మహిళా సాధికారిత కానీ, సో మహిళా భాగస్వామ్యం కానీ, అన్ని రంగాలకు సంబంధించి ఈక్వల్గా మంచి తలసరి ఆదాయం కూడా బాగా ఉన్నది. అమెరికా కంటే కూడా బెటర్మెంట్గా ఉన్నది. నేను పోస్ట్ కూడా మన సోషల్ మీడియా పోస్ట్ చేశాను నేను మన పేజీలో. సో అందుకోసం అభివృద్ధి చెందినటువంటి అమెరికా కంటే కూడా డెవలప్డ్గా ఉన్నది. సో వీళ్ళు కలిసి ఇతర గ్రహాల మీదకి మనుషులు పంపించే కార్యక్రమం, అక్కడ కూడా జీవించే కార్యక్రమం చేయటం వల్ల ఈ దరిద్రపు పనికిమాలిన వ్యవహారాలు ఉండవు. కొన్ని గ్రహాల మీద వజ్రాలే, మనకి వజ్రం బంగారం కంటే పోయింది కదా. కొన్ని గ్రహాల మీద మనకి వర్షం ఎట్లా వస్తుంది, వర్షాకాలం వర్షం, కొన్ని గ్రహాల మీద వజ్రాలే వర్షం రాసులు కురుస్తుంటాయట. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా మిత్రులారా. యుద్ధాలు ఎప్పుడూ నేను అంగీకరించను, కానీ ఇరాన్ తప్పనిసరి పరిస్థితులు చేయాల్సినట్టు యుద్ధంగా మనకి కనపడతా ఉంది. ఆ వైపుగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు పెద్దలారా మిత్రులారా.